నమస్కారం. మీరు ఎక్కడి నుంచి వచ్చారు? మీ పేరు ఏంటి? మీ సమస్య ఏంటి? సార్ నా పేరు దూర్నాల శ్రీనివాస్ రెడ్డి సార్. మా తలకొండపల్లి విలేజ్ సార్. మాది కల్వకుర్తి తాలూకా సార్. అది రంగారెడ్డి జిల్లాలో ఉంది. ఇప్పుడు మా ల్యాండ్ మా నాయన పేరు మీద లేకుండానే అమ్మిండని తయారు చేసి ఎక్కించండి సార్. ఈ ఎంఆర్ఓల మీద విజిలెన్స్ కేసు వేసినాం కానీ రిపోర్ట్ పంపుతలేరు సార్. రిపోర్ట్ పంపుతలేరు. సిసిఎల్ కలెక్టర్ ఆఫీసులనే ఆగిపోయింది ఫైల్స్. తిరిగి సార్ దగ్గర 5-6 సంవత్సరాలు అవుతుంది. మా నాయన పేరు మీద ఆఫీసులో ఉంచలేరు, మా పేరు మీద ముటేషన్ చేస్తలేరు. ఓన్లీ ఏం లేదు సార్, ఇలా ఆఫీసర్లు తప్పు చేసి సార్ బోకాలతో కుమ్మకై మా ల్యాండ్ మీదకి వచ్చి కబ్జా చేపిస్తారు సార్. ఓన్లీ ఆఫీసర్లు చేసిన తప్పు లేదు సార్ ఇవి. అంతే, ఇంతకు మించి ఏం లేదు. ఆఫీసర్ ఆ ఎమ్మెల్యే మా దగ్గరికి రాకపోయేది, మమ్మల్ని ఏం అడగాడు సార్ అతను. ఎమ్మెల్యే ఇంతవరకు మాకు ఓటు గిట్టాడు అతను. ఈ సమస్య సార్ ఇది ఆఫీస్ సమస్య సార్. ఆఫీసులో మాది ధరణిలో మా ఫాదర్ గిట్ట లేడు. మా ఫాదర్ అమ్మిండని తయారు చేశారు. మా ఫాదర్ కు 98 లో వచ్చింది మేడం. ల్యాండ్ బ్రోకర్ ఇట్లా ముటేషన్ లెక్కించారు మేడం సార్. సార్ ఇప్పుడు ధరణి పోర్టల్ అనేది ఉండడం వల్ల మంచి జరిగింది. గత ప్రభుత్వం కేసీఆర్ గారు అన్నారు, లేదు సార్. ధరణి పోర్టల్లో అన్ని అక్రమదారులు ఏం చేశారంటే ధనమంటాన్ని ఎక్కించుకోరు సార్ వాళ్ళు. అది పోతలేదు. ఇక అది తొలగించమని ఇది 10 ఏళ్ల సంది నేను అడుగుతున్నా సార్. ఇక ఇది చూడండి సార్, మా ఫాదర్ పేరు మీద పట్టలేదు, మా నాయన తయారు చేసి ఎక్కించారు అలా. మా భూమి కబ్జా అయింది సార్. 100% ఇది తెలంగాణ ప్రజా దర్బార్లో కాదు సార్, సిసిఎల్ లో ఉంది, సెక్రటరీ లో ఉంది. మా అప్లికేషన్ విజిలెన్స్ కేసు గీట ఉంది సార్ వాళ్ళ మీద. ఇంతవరకు కలెక్టర్ రిపోర్ట్ పంపుతలేడు. అది సగం పంపిస్తున్నాడు. ఎంఆర్ఓ సగం పంపిస్తున్నాడు రిపోర్ట్. మళ్ళీ అడగటాల మళ్ళీ సగం పంపిస్తున్నాడు. ఇట్లా దగ్గర 4-5 సంవత్సరాల సంది ఉన్నా సార్ పెండింగ్. కాకపోతే అన్ని పేపర్స్ ఉన్నాయి నా దగ్గర. ఇప్పటికి ఆఫీసులో చుట్టూ తిరిగి ఆస్టకు వస్తుంది సార్. ఏమైనా కోర్టుకోరి అంటారు సార్. ఆఫీసులో పెట్టని మా ల్యాండ్ మేము కోర్టుకు వెళ్ళి ఎందుకు పోవాలి సార్? మేము పట్టల కోసం ఆఫీసులో పోవాలి, కోర్టుకు ఎందుకు పోవాలి మేము?